భగవద్బంధులారా, ఇంత సుదూరమైన ప్రదేశంలో మంచి ఉత్తమ సంస్కారం కలిగినటువంటి హ్యూస్టన్ మహానగరంలో ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం, అది సంకల్పమే చాలా ఉదాత్తమైనటువంటి సంకల్పం. ఆ సంకల్పాన్ని కార్యరంగంలోకి తీసుకొచ్చి ఇంతటి గొప్ప విగ్రహాన్ని, దాదాపు 90 అడుగుల ఎత్తునుండేటువంటి విగ్రహాన్ని నిర్మాణం చేసినటువంటి వారందరికీ, ఇందులో కారణభూతులైన వారు, ప్రోత్సాహకులైన వారందరికీ కూడా నా హృదయపూర్వక శుభకామనలు అందిస్తున్నాను. కానీ ఒకరి గురించి ఇప్పుడు చెప్పుకోవడంలో ఔచిత్యం ఉంది కనుక ఆంజనేయ స్వామి గురించే 2 మాటలు నేను మనవి చేసి ఆయన గురించి 2 మాటలు మాట్లాడు. రామాయణంలో ఒక అందమైనటువంటి శ్లోకం ఉన్నది. అది ఒక పక్షిని గురించి చెప్పినట్టుగా మనకు పైకి కనిపిస్తుంది. కొన్ని మాటలు విన్న తర్వాత, శ్రీరామచంద్రుని యొక్క యోగక్షేమములు ఇవన్నీ విన్న తర్వాత సీతాదేవి చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి దశలో పక్షీచ శాఖానిలయ ప్రహృష్ట, ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఒక పక్షి కొమ్మల చాటును కూర్చుని ఉన్నటువంటిది, అది కూడా వింటోంది ఇదంతా కూడాను. పునఃపునశ్చ ఉత్తమ శాంతవాది, ఆ పక్షి ఎటువంటిదండి, మాటిమాటికి కూడా మంచి మనస్సు ఇంపుగా ఉండేటువంటి సాంత్వన వచనములు పలుకుతోందిట. అంతేకాదు సుస్వాగతం వాచ ముదీరయాన, తనకొచ్చింది ఏదో తాను చెప్పుకుంటూనే పెడుతోందనమాట అండి. పునఃపునః చోదయతీవ హృష్ట, ఆనందంతో ఇంకా మాట్లాడితే బాగుంటుంది ఆ శ్రీరామచంద్రుని యొక్క వైభవాన్ని అని అంటోందట. ఎవరండి ఈ పక్షి అంటే ఆంజనేయ స్వామి వారే, మరొకరెవరూ కాదు. పక్షి శాఖానిలయ, 2 శాఖల్లోనూ ఉన్నాడు. అక్కడ శాఖాభేదం కూడా మనకు ఉంటుందనుకోండి, అవంతా చాలా విస్తారమైన విషయం. పునఃపునశ్చ ఉత్తమ శాంతవాది, ఎటువంటి వాడినా మాటికి ఉత్తమమైన శాంతమును అంటే ప్రసన్నములైనటువంటి మాటలు మాట్లాడగలిగినటువంటి వాడు ఆంజనేయ స్వామి వారు. మరి ఎవరైతే ప్రసన్నములైన మాటలు, ఎదుటివారి యొక్క హృదయమును రంజింపజేసే మాటలు, 2 హృదయములను, అపరిచితములైన హృదయములను కూడా కలిపే విధంగా మాట్లాడగలిగిన వారెవరో ఆయనే మహానుభావుడు ఆంజనేయ స్వామి గారు. కనుక ఆయన యూనియన్ అనే ఒక పదం, అంటే సమ్మేళనము అనే అర్థాన్ని బోధించేటువంటి పదాన్ని పెర్సానిఫై చేసి స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అన్నారు. అదే యూనియన్ అనేటువంటిది దానికి ఏమో మూర్తి లేదు, అదొక కాన్సెప్ట్. దానికి స్టాచ్యూ ఎక్కడి నుంచి వస్తుంది? స్టాచ్యూ అంటే ఫిజికల్గా ఉండేటువంటి ఒక ఆకార వికారం. ఎక్కడుంటుంది? ఉండదు. కానీ ఇక్కడ యూనియన్ అనేటువంటి ఆ కాన్సెప్ట్ ఆంజనేయ స్వామి రూపంగా ఉన్నది. ఆ ఆంజనేయ స్వామియే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విగ్రహంగా వేయించేసి ఉన్నాడు. ఆ మహానుభావుడు శ్రీరామచంద్రుడికి, సుగ్రీవునికి, అంటే జీవకోటికి పరమాత్మకు అనుబంధాన్ని కూర్చున్నటువంటి వాడు. అందుకే ఆచార్యుడు ఏం చేస్తాడు? ఆచార్యుని ఉపయోగం ఏమిటి? ఈ జీవులందరికీ నాయన పరమాత్మ వాడు ఉన్నాడయ్యా, నీకంటే చాలా గొప్పవాడు, నీకు వచ్చే కష్ట సుఖాలు ఎరిగినటువంటి వాడు, వాటిని చక్కగా తీర్చగలిగినటువంటి వాడు, నీకు వచ్చే కష్టాలని తీర్చి నీకు సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు, అందువల్ల నువ్వు ఆయన ఆశ్రయించవలసింది అని ఎవరు చెబుతారో చెప్పేవారే కదా, వారే కదా ఆచార్యులు అంటారు. మనలాగే మాట్లాడుతూ మనలాగే తిరుగుతుంటే వారిని ఆచార్యులు మనం అనం. అదిగో అటువంటి వారిని ఆచార్యులు అంటాం. ధృతి, దృష్టి, మతి, దాక్షిణ్యం, ఈ 4 కావాలట. అంటే లంకకు వెళ్ళటానికి ఈ 4 అవసరం ఉన్నాయండి. అక్కడ లంకకు వెళ్ళాలనుకోవాలండి, అనుకోవటమే ధైర్యము. ఆ ధైర్యం లేనటువంటి వాడు ఎవడు లంక అక్కడ దాటడానికి ప్రయత్నం చేయడు. సరే, లంకకు దాటుతున్న మధ్యలో వినాయకుడు వచ్చాడు, సురస వచ్చింది, సింహిక వచ్చింది. వీళ్ళెవరి మీద దృష్టి పెట్టకుండా లంక ఇందే దృష్టి పెట్టాడు. అంటే సీతాన్వేషణ మందే దృష్టి పెట్టాడు. అందువల్ల ధృతి ఉన్నది, దృష్టి ఉన్నది, మతి కూడా ఉన్నదండి. మతి రాగామికి వచ్చారా అంటారు. ముందు రాబోయే విశేషములన్నీ బుద్ధిలో స్ఫురింపజేసేటువంటిది ఏదో మతి అంటారు. ఆంజనేయ స్వామి వారికి అద్భుతమైనటువంటి మతి ఉన్నది, భవిష్యత్ దర్శనము చేయగలిగినటువంటి వాడు. అంతేకాదు దాక్ష్యం, దక్షత్వం ఉంది.
దక్షత్వం అంటే సామర్థ్యం ఉన్నది. అవసరమైతే ఎవడన్నా అడ్డం వస్తే మంచిగా ఉంటే మంచిగా మాట్లాడతాడు, లేదు వాడు అడ్డం వచ్చాడు 2 కొట్టు అంటాడు అంతే. లంకిని ఎదురొచ్చింది, ఎదురొస్తే ఒక గుద్దేటప్పుడు నేల కరుచుకుంది, వెళ్ళిపోయాడు ముందు. అటువంటి దక్షత్వం కూడా ఉండాలి. ఆ 4 ఆంజనేయ స్వామిలో ఉన్నాయట. మనం నేర్చుకోవాలి. అయ్యా కాళ్ళు దగ్గర కూర్చుంటామండి, వీ కాంట్ డూ ఎనీథింగ్, మేమేమీ చేయలేమండి, మాకు చేత కాదండి. మనకు చేత కాదు అనుకుంటే మన బ్రతుకంతా చేతకానిదే అయిపోతుంది. ఏదైనా నేను ఒక పని చేస్తాను, ఏదైనా ఒక పని నాకు చేత నేను పని, ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా నేను చేయగలిగింది సమాజ సేవ నేను చేస్తాను అనుకుని ధైర్యంతో ముందుకు రావాలి. ఆ లక్ష్యమందు దృష్టి ఉండాలి, ఆలోచన ఉండాలి, చేయగలిగినటువంటి సామర్థ్యం ఉండాలి. ఈ 4 మనం కూడా ఆంజనేయ స్వామి వారి దగ్గర అలవరుచుకున్నట్టయితే, మీరు వ్యవసాయం చేసిన ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం కావాలి. ఒక అధ్యాపకుడు అయినా కావాలి, అలాగే ఒక సన్యాసి అయినా వారికి కావాలి. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం కావాలి. ఈ 4 ఆంజనేయ స్వామిని చూసి మనం నేర్చుకున్నట్టయితే మనం మన జీవనంలో ఎవరికి తల వంచక్కర్లేదు, ఎక్కడా లొంగక్కర్లేదు, ఎవరి దగ్గర దేవిరించక్కర్లేదు, హాయిగా సుఖంగా భవ్యంగా జీవనాన్ని సాగించవచ్చును. జై శ్రీమన్నారాయణ.